ఏమంటే ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఏమి ఇచ్చారండి? ఎంప్లాయీ ఐడి ఇచ్చారు, పర్ఫార్మెన్స్ స్కోర్ ఇచ్చారు, ర్యాంకింగ్ ఇచ్చేసి మనకి క్రైటీరియా ఇచ్చేసారు రైట్ సైడ్. కానీ ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలి అంటే ఇలా చూసి చేయొచ్చాను. ఇక్కడ చూసారంటే 79 ఉంది. 79 అంటే 0 to 6 దీన్ని ఇలా కాపీ చేసుకోవడం, దీన్ని పేస్ట్ చేయడం. మళ్ళీ ఇంకోటి 8 ఇచ్చారు, 73 ఇచ్చారు. సో దీన్ని కూడా ఇలానే పేస్ట్ చేయాలి. మళ్ళీ చూసారంటే 58 ఇచ్చారు. 58 ఎక్కడ ఉంది? నీడ్స్ ఇంప్రూవ్మెంట్. ఎవరు చేస్తారండి మాన్యువల్గా? సో అందుకోసమే మనం ఏం చేయొచ్చు అంటే చిన్న ఫార్ములా అండి. వీలుకప్ని ఇంకోలా వాడడం ఇక్కడ చూస్తాం. ఇక్కడ ఈక్వల్ వీలుకప్ అని వేసుకున్నాం. దాని తర్వాత మనకు వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ సెలెక్ట్ చేసుకుందాం. దాని తర్వాత టేబుల్ని ఇచ్చారు కదండి, చూద్దాం ఇదే వచ్చేస్తున్నాము. కానీ చిన్న ట్రిక్ ఒకటి ఉందని చూపిస్తాను ఏంటి అనేసి. దీని తర్వాత ఈ డేటా సెలెక్ట్ చేసుకున్నాం, 2, 1 ఇచ్చేసామంటే అరే ఎందుకు వర్క్ అవ్వట్లేదండి? ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ దీనికి ఎప్పుడు కానీ క్రైటీరియా అలా ఇచ్చేటప్పుడు మనం 1 ఇచ్చామంటే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకుంటాం కాబట్టి మనం జస్ట్ ఓకే వాల్యూ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏముందండి? 0 to 44 ఉన్నారు, మనం 0 ఇద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? 45 to 60 అంటే 45 కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ మనకి ఏది ఉండాలి? 65 కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూసారంటే 85 కన్నా ఎక్కువ ఉండేది. ఇక్కడ చూసారంటే 95 అండ్ అబోవ్. చూసారండి ఆటోమేటిక్గా అలా వచ్చేసిందో. సో మీకు కూడా ఇలాంటివి చాలా ట్రై చేయాలి, ఇంకా నేర్చుకోవాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ కామెంట్లో మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. నేను డెఫినెట్లీ దాని మీద ఇంకో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.